హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2 సీజన్ 10 అంటే బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ అయితే వచ్చేసింది. సో చూసారా అందరూ చూసారు కదా. ఇప్పటికైనా అర్థమైంది కదా మనలో ఉన్న చాలామంది కామనర్స్ ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని. నిజంగా నాకు విన్నప్పుడు ఏదోలే వీళ్ళ ఫ్రస్ట్రేషన్లో సెలెక్ట్ అవ్వలేదని ఏదో చెప్తున్నారు అంటూనే సపోర్ట్ చేశాను నేను కూడా. అంటే మన వాళ్ళు కదా అనేసి, అరే వీళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్టివ్గా, ఎందుకంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత ఏదో ఒక గుడ్డిగా సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏమైతే ఆడిషన్ ఇచ్చారో అది విన్న తర్వాత సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా మన కామనర్స్, మన మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకైతే అన్యాయం జరిగిందని 100కి 100% ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఇవ్వచ్చు కదా. ఫస్ట్ వచ్చింది శాలిని పటేల్ అనే ఒక అమ్మాయి, చాలా చక్కగా ఆస్ట్రేలియా నుంచి వచ్చిందంట. ఆమెకి దగ్గర ఎపిసోడ్లోనే ఒక 30 మినిట్స్ ఇచ్చుంటారు కదా. ఎపిసోడ్ మొత్తానికి సగానికి సగం శాలిని పటేల్ అనే అమ్మాయికే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆమెకి సపోర్టివ్గానే ఉన్నారు. ఫస్ట్ అయితే షూ క్లీన్ చేయమన్నారు, మనకి చూపించిన విధంగా ప్రోమోలో చూపించిన విధంగా తను నేను ఇర్రెస్పెక్టివ్, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పింది. సేమ్ అదే జరిగింది. బట్ అక్కడ ఉన్న షూస్ ఎవరో వేసుకొని వాడి వదిలిన షూ అయితే కాదు, కొత్త షూకే కొంచెం బురదంటిచ్చి ఇచ్చారు. అది ఎవరైనా క్లీన్ చేస్తారు. ఓకే, సో దానికి కూడా అమ్మాయి ఇబ్బందిగానే క్లీన్ చేసింది. మేబీ ఇప్పటి వరకు తను అలాంటి పనులు చేసి ఉండదు. బట్ తను చేసిన విధానానికి మెచ్చుకొని అభిజిత్ గారు వెళ్ళి తన చెప్పులు క్లీన్ చేశారు. మరి అది ఎందుకు అనేది నాకు తెలియదు. మరి ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కనీసం 2 నిమిషాలు ఇవ్వలేని వాళ్ళు ఈ అమ్మాయికి హాఫ్ అన్ అవర్, అంటే మనకి కంటెంట్ ఇక్కడ ఎపిసోడ్లోనే దగ్గర హాఫ్ అన్ అవర్ లాగా ఉంది అంటే మరి ఆ రోజు ఆడిషన్లో ఎంతసేపు ఉండుంటుంది అనేది మన విజ్ఞతకే వదిలేద్దాం. ఓకే, అది ప్యూర్గా తెలుస్తుంది, బయాస్డ్గా ఉన్నారని ప్యూర్గా తెలుస్తుంది, అవునా. ఆ తర్వాత వచ్చారు ఇంకొక పర్సన్, ఈ అమ్మాయి క్లీన్ చేస్తుండగానే ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఓకే, అబ్బాయి 23 years అంట, ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్గా చేస్తున్నాడు, ఈజ్ అ మల్టీ టాలెంటెడ్. తన డ్రెస్ తనే డిజైన్ చేసుకొని వచ్చాడు. బట్ ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి మరి అతను వచ్చినా కూడా ఈమె ఎపిసోడ్ అంటే ఈమె ఆడిషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఎందుకు ఆ ఫేవరిజమో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి, ప్రోమోలో వచ్చినప్పుడు ఒక అబ్బాయి నువ్వెందుకు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశావు అన్నారు. అదేదో మ్యాటర్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి, మనకి ఇష్టమైనది ఏదో చెప్పిన తర్వాత అదేదైతే స్టేజ్ మీద చెప్తారో అది చెయ్యలేకపోవడం, అవునా కాదా. సో ఇక్కడ ఈమెకి ఫోన్ లేకపోతే ఉండలేను అని చెప్పింది. ఐఫోన్ లేటెస్ట్గా వచ్చిన ఐఫోన్ చూసాం మనందరం. సో ఆ ఐఫోన్ తీసుకెళ్ళి పగలగొట్టిస్తారు. పగలగొట్టించిన తర్వాత వెంటనే ఓకే ఐ విల్ డూ అంది. తనకి చాలా కష్టమైనది, కనీసం ఆమె ఫేస్లో కూడా ఎలాంటి ఫీలింగ్ లేదు. నా ఫోన్ పోతుంది అన్న ఫీలింగ్, అంటే ఉండొచ్చు ఇది పోతే ఇంకొకటి కొనుక్కుంటాను కానీ అనేసి. కానీ ఒక కచ్చిప్ అయినా సరే మనం ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చుకున్న ఒక హ్యాండ్ కచ్చిప్ కావచ్చు, లేదా ఒక పెన్ కావచ్చు, అది పోతే మన కళ్ళ ముందే పాడైపోతూ ఉంటే చాలా బాధపడతాం. అలాంటిది ఒక 1,70,000 ఎంతో సంథింగ్ పెట్టిన ఒక ఫోను కళ్ళ ముందే పగలగొట్టినా సరే ఓకే ఇట్స్ ఓకే అనేసింది. అండ్ ఆడిషన్ చూస్తే తన ఫోన్ తనకి తెచ్చిచ్చేసారు కొత్తగా. ఇది ఎక్కడి న్యాయమో నాకు అర్థం కాలేదు. మరి లాస్ట్ సీజన్లో సాకేబ్ ఫోన్ ఎందుకు అలా చిత్తుగా పగలగొట్టారు, మరి ఆ అబ్బాయి కూడా తెచ్చిచ్చారో లేదో నాకైతే తెలీదు. బట్ అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. ఇది ఇవాళ జరిగింది. అండ్ ఈ శాలిని పటేల్ గారి గురించి చెప్పుకుంటే వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల శాలిని పటేల్ మీద ఎక్కువ టార్గెట్ వెళ్తుంది అనేది అనిపిస్తుంది నాకు, అంటే నా ఇంటెన్షన్. అండ్ అక్కడ వచ్చి అభిజిత్ గారు 1కి 2 సార్లు హగ్ చేసుకొని దానికి తోడు వెంటనే ఏదో లేదు, ఇంకా చాలా ఉంది. మరి ఎవరో ఒకరు గ్రీన్ ఇవ్వాలిగా, రెడ్ ఇవ్వాలి కాబట్టి బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. అండ్ ఉన్న వాళ్ళిద్దరూ కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి అయితే సెలెక్టెడ్ ప్లేస్. సో ఇదే
టైము మన కామనర్కి ఇచ్చుంటే ఎందుకు వాళ్ళు సెలెక్ట్ అవ్వరు? ఊరు పేరు అడిగేసి బ్యాక్ స్టోరీ అడిగేసి పక్కకి వెళ్ళి ఆడుకొని పంపించేశారు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు నాకు ఇదే రన్ అయింది నా మైండ్లో. నెక్స్ట్ ఆ అబ్బాయిని కూడా యు ఆర్ నాట్ సెలెక్టెడ్, యు ఆర్ నాట్, అసలు ఆ అబ్బాయి మాట్లాడింది కూడా వ్యాలిడ్ కాదు అని చెప్పి పంపించేశారు. మరి అబ్బాయికి ఎలా అర్థమైందో నాకు తెలియదు, తనైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మన ఉప్పల్ బాలుది ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది. ఉప్పల్ బాలు రాగానే చాలా ఎంజాయ్ చేశారు, తన వైబ్ని వీళ్ళంతా ఎంజాయ్ చేశారు, నవ్వుకున్నారు, అంతా బాగుంది. అండ్ వెంటనే అభిజిత్ గారు ఏమన్నారంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే నీ వల్ల ఏం ఉపయోగం బిగ్ బాస్కి అని అంటున్నారు. మరి వీళ్ళు నలుగురు కూడా వెళ్ళారు కదా, వీళ్ళ వల్ల ఏం ఉపయోగం? అప్పుడు మనం పిచ్చోళ్ళ చూసాము కదా, అనవసరంగా చూసి వీళ్ళని మనం సెలబ్రిటీస్ని చేస్తూ ఉంటే ఒక కామనర్ని పట్టుకొని వీళ్ళేదో ఊడిపడ్డట్టు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా ఒక కామనరే కదా. అభిజిత్ గారు ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు ఆ బిగ్ బాస్ షోకి వెళ్ళుండకపోతే, అండ్ ఆ ఎపిసోడ్ చూడని వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఆయన ఎవరు అనేది. నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏదో ఒక సినిమా, ఆ ఒక్క సినిమాలో కూడా నలుగురిలో ఒకడు ఆయన మీ డైరెక్ట్ హీరోగా చేసినట్టు నాకైతే తెలీదు. మీకు కూడా తెలిస్తే చెప్పండి, నాకైతే తెలీదు. అండ్ అప్పుడు ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్లో కూడా గొప్పగా పడి ఆడేసిందే లేదేదో మైండ్ గేమ్ ఆడారన్నారు. బట్ ఇప్పటికీ అందరికీ $100 క్వశ్చన్ అది ఏంటంటే ఎలా గెలిచాడు, ఇలా ఉంటే కూడా గెలవచ్చా అనేది చాలామందికి ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. బట్ అదొక స్ట్రాటజీ అని చెప్పేసి దాన్ని బుష్ చేసేసారు. ఓకే, ఈ ఒక సీజన్లో ఈమె శ్రీముఖి రన్నరప్గా నించుంది అంతే. ఆ తర్వాతే కదా ఏమొచ్చి హోస్ట్గా తిరుగుతూ ఉంది. అంతకు ముందే ఇవిడికి అంత ఇది లేదు కదా. బిందు మాధవ్ గారు అంటే ఏం మూవీ చేశారు కూడా నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఒకటేదో సినిమా ఉంది, అది కూడా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు, పేరు గుర్తు రావట్లేదు నిజంగా, నాకు ఏదో ఉందబ్బా, ఏదో పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. బట్ అందులో ఈమె హీరోయిన్, అది కూడా ఫుల్ ప్లేజ్డ్గా నాకు కరెక్ట్గా తెలియదు, ఏదో ఒక సినిమా చేశారని తెలుసు, బట్ అది కూడా కరెక్ట్గా తెలియదు. ఇకపోతే వీళ్ళందరిగా ఈ ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటరు ఇతను నవదీప్, ఒక 4-5 సినిమాలు చేశాడు అని చెప్పొచ్చు. అందులో చందమామ ఒకటి టాక్ ఆఫ్ ద టౌన్గా నించుంది. అందులో కూడా ఈయన మెయిన్ లీడ్ కాదు, అతను వన్ ఆఫ్ ద లీడ్. అండ్ అంతకుముందు చేసిన గౌతమ్ SSC, ఆ సినిమాతో ఆయన కెరీర్ మొదలైంది. ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ మధ్యలో ఐస్ క్రీము యూస్ క్రీమ్ అనుకుంటా కొన్ని చేసి పప్పులో కాలేశాడు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్. అంటే నేను వాళ్ళని కించపరచట్లేదు. ఎవరి మీదైనా మనము ఏదైనా వేస్తే అది బౌన్స్ అయ్యి మన వరకు వస్తుంది. ఓకే, మనల్ని కూడా టచ్ చేస్తుంది కాబట్టి నేను ఇలా టచ్ చేశాను అంతే, వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంతకు మించి ఏంటి మీ గొప్ప అంటే ఇంకొకరిని ఆడిషన్ చేయాలయ్యా? ఆడిషన్ అంటే ఏంటి? ఆయన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వోకల్ స్ట్రెంగ్త్ ఏంటి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటి, మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటి, దీని గురించి కదా మాట్లాడాలి. పర్సనల్గా టార్గెట్ చేయడం ఏంటి? నువ్వు దేనికి వెళ్ళాలి? లాస్ట్ సీజన్ చూసావు కదా, అంటే లాస్ట్ సీజన్ వెళ్ళిన వాళ్ళందరూ ఏమి నేర్పించేసారు సమాజానికి? ఎంటర్టైన్మెంటే కదా చూసాము, ఎంటర్టైన్ అయ్యాం కదా. మరి అలా అనుకుంటే అంతకుముందు సీజన్లో మళ్ళీ వాళ్ళ గురించి నేను తప్పుగా ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల ఈ కొన్ని పేర్లు తీయాల్సి వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని ఒక 2 సీజన్స్లో తీసుకున్నారు. వాళ్ళ వల్ల సమాజానికి ఏమి ఇచ్చారు అంటే, బిగ్ బాస్ అనే ఒక షో ఏ జెండర్ చూసుకోదు, ఎవరినైనా తీసుకుంటుంది. అంటే మీ టీఆర్పీ రేటింగ్ కోసం వస్తే మాత్రం ఇలా మాట్లాడతారు. లేదు ఒక కామన్ పర్సన్ వచ్చి తనని తను ప్రూవ్ చేసుకోవాలని అంటే మాత్రం, బిందు మాధవ్ గారు ఏంటండి ఆ క్వశ్చన్ ఏం అడిగారు? మీరు ట్రాన్స్జెండరా అని అడిగారు. నిజంగా మీకు ఆ డౌట్ ఉండే అడిగారా లేకపోతే కావాలని అడిగారా నాకు అర్థం కాలేదు. నిజంగా మీకు ఆ డౌట్ ఉండుంటే, నిజంగా మీకు ఆ రెస్పెక్ట్, ఒక హ్యూమన్ బీయింగ్ మీద ఒక రెస్పెక్ట్ ఉండుంటే, అవతల ఒక పర్సన్ మీద మంచి రెస్పెక్ట్ ఉండుంటే, మీరు పక్కకి వెళ్ళి నిజంగా మీకు ఆ డౌట్ ఉంటే మీరు ట్రాన్స్జెండరా అని అవుట్ ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడాలి, అవుట్ ఆఫ్ ద కెమెరా వెనకాల మాట్లాడాలి. కెమెరా ముందుకు వచ్చి ఒక శాటిలైట్ ఛానల్లో నించొని ఆయన ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన ఫ్యామిలీలో అతను విసిగిపోయి నలిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అని చెప్పిన ఒక పర్సన్కి మీరు ట్రాన్సా అని అడిగారు.
అబ్బాయి కాదు అన్నాడు. ఓకే, ఈ విషయము మేమే జనాలకి రివీల్ చేయాలనుకున్నాం కాబట్టి ఇలా అడిగాము అని అన్నారే అనుకుందాం. ఓకే, ఒప్పేసుకున్నాను. ఆ తర్వాత మరి నవదీప్ గారు ఏంటండి నువ్వు చేసేవన్నీ పిచ్చ వీడియోసు, లైక్ చెత్త వీడియోసు, వల్గర్ వీడియోస్ లాగా ఏదో చెప్పారు. మరి మీ సినిమాలన్నీ సమాజానికి ఏమి ఇది ఇచ్చాయండి? ఏమి అంటే మీ సినిమాల ద్వారా ఏం నేర్చుకున్నారు జనాలు? ఇప్పుడు ఒకరిని అడిగేటప్పుడు అడిగే క్వశ్చన్ అయినా సరే, అరే ఇది ఎలా వెళ్తుంది, మీకు ఒక అథారిటీ ఇచ్చారు, మీ చేతికి ఒక పెన్ ఇచ్చారంటే ఆ పెన్ను ఎలా పడతాలో వాడేయాలని కాదు కదా, దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక వాల్యుబుల్ పర్సన్ మీదనే అది సైన్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో మీరు ఇలా అడిగేసి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో అతన్ని ఏదైతే అడిగారో అతను వెళ్తాడని అనుకున్నాం. ఎందుకంటే చాలామందికి ఇంకోటి ఏమన్నారు, నా ఫ్యాన్స్ నన్ను వెళ్ళమన్నారు, అందుకే నేను చాలా కాన్ఫిడెన్స్ వచ్చాను అంటే ఇంకో మాట అన్నారు. నిజంగా మీకు ఫ్యాన్స్ ఉన్నారా అని నిజానికి మాట్లాడుకుంటే నవదీప్ గారు మీతో పోల్చుకుంటే మీ ముగ్గురు కన్నా కూడా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉప్పల్ బాలు గారికే ఉంది అని నేను అంటాను. దానికి అంతేందుకు శ్రీముఖి గారిని పక్కన పెట్టిన మీ నలుగురితో పోల్చుకుంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఉప్పల్ బాలుకే నేను అంటాను. ఎంతమంది నా మాటతో ఏకీభవిస్తారో దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఉప్పల్ బాలు ఒక స్టాండర్డ్. ఆయన ఏదో వల్గర్ వీడియోస్ చేస్తాడు, లేకపోతే ఆయన చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, నా ఫ్యామిలీకి ఇష్టం లేదు నేను ఎలా చేస్తాను. నేను చాలామంది నన్ను వెళ్ళేశారు, నన్ను పిలవరు, బట్ నా పొట్ట కూటి కోసం, నా పొట్ట తిప్పల కోసం, నా రూమ్ రెంట్ కోసం నేను చేస్తున్నాను. ఇది వరకు కొంచెం ఇదిగా చేసేవాడిని, ఆ తర్వాత నాకు నేను తెలుసుకొని కొంచెం తగ్గించాను అని తనను తాను తెలుసుకొని మాట్లాడినా మిమ్మల్ని మీరు మర్చిపోయి మాట్లాడారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఇకపోతే ఇంకొక ముగ్గురు వచ్చారు, ఒక ఇద్దరు అమ్మాయిలు అండ్ ఒక అబ్బాయి, కండక్టర్ గెటప్లో ఒక అబ్బాయి. వాళ్ళు వచ్చి మెరుపు తీగల్లా వెళ్ళిపోయారు. ఎవరికి మీరు ఏమి సలహా ఇచ్చారో, ఎవరికి ఏ కార్డు ఇచ్చారో అనేది నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. సో మీకేమన్నా అర్థమైతే దయచేసి ఆడియన్స్ కాస్త కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఒకరికి రెడ్ చూపించేటప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఇంకొకరు ఉంటున్నారు. సో ఈ పర్సన్ ఏమో అని చూసుకుంటే ఈ కౌంటర్ ఇచ్చేది ఇంకొక పర్సన్కి అయి ఉంటుంది. సో ఆ ముగ్గురు, ఇద్దరు అమ్మాయిలు అండ్ ఒక అబ్బాయిని మాత్రం ఓం బిం బుష్ చేసి పంపించేశారు, అయిపోయింది. ఓకే. ఆ తర్వాత ఇంకొక పర్సన్ వచ్చాడు, ఇతను జబర్దస్త్లో కూడా చేస్తూ ఉంటారు అండ్ అతని పేరు రన్నింగ్ రాజా. సరే రన్నింగ్ చేస్తూనే మాట్లాడు అన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు చాలా మైనస్ అనిపించింది ఏంటి అంటే, ఇతను ఒక జబర్దస్త్ షోలో చేస్తున్న ఒక పర్సన్ ఇంకాస్త బాగా వచ్చి ఉండాల్సింది, ఇంకాస్త సమ్ అదర్ ఏమైనా టాపిక్తో వచ్చి ఉండాల్సింది అనిపించింది. అతను ఏదైతే టాపిక్ తీసుకున్నాడో మెయిన్ అదే అతనికి మైనస్ అయింది అని నాకు అనిపించింది. సో అతను తీసుకున్న టాపిక్ కరెక్ట్గా లేదు. ఒకవేళ నిజంగా శ్రీముఖి గారిని ఇమిటేట్ చేయాలనుకున్నప్పుడు కరెక్ట్గా ఇమిటేట్ చేసి ఉండాల్సింది. అందులో కూడా అతను ఏదో ఒక అదర్ జెండర్ లాగా యాక్ట్ చేయడం అనేది అది సూట్ కాలేదని నాకు అనిపించింది. అండ్ అతను చేసిన దానికి ఆవిడ సీరియస్ అయ్యారు కాబట్టి బిందుమాధవ్ గారు అతనికి సీరియస్ అయిన శ్రీముఖి గారిని మీరు కన్విన్స్ చేయండి అన్నప్పుడు కూడా ఇతను కన్విన్స్ చేసే విధానం బాగోలేదు. అండ్ ఆ కన్విన్స్ చేసే విధానం బాగాలేదు మనకు తెలుసు, బట్ అక్కడ హోస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్ కంట్రోల్ చేయాల్సింది పోయి కంట్రోల్ తప్పి ఆమె వెళ్ళిపోవడం, కొడతా అని చెప్పడం, దగ్గరికి వచ్చావంటే కొడతా అని చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. సో మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అతను రాజు అనే క్యారెక్టర్, రన్నింగ్ రాజు చేసిన కంటెంట్ కూడా నచ్చలేదు. టు బీ ఫ్రాంక్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అండ్ దానికి తగ్గట్టు ఈమె రియాక్షన్ కూడా అస్సలు బాగాలేదు. సో ఇది. ఆ తర్వాత ఇంకొక పర్సన్ వచ్చారు, మిథిలేష్ అనే ఒక అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి అంటే మొత్తం బాడీ బిల్డర్ అనమాట. వచ్చి అందరిని ఇంప్రెస్ చేసేసాడు. జస్ట్ పుషప్స్ చేసి షర్ట్ ఇప్పేస్తే ఇంప్రెస్ అయిపోతారు అనుకుంటే చాలామంది ఉన్నారు ఇప్పేసుకోవడానికి. బట్ ఓకే, వీళ్ళందరితో పోల్చుకుంటే అబ్బాయి కొంచెం నాట్ బ్యాడ్ అనిపించింది నాకైతే. చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ ఇంకొక అమ్మాయి వచ్చింది, రైతు బిడ్డ. ఈమె అంటే మన లాస్ట్ అంతకుముందు 8th సీజన్లో రైతన్న వచ్చాడు కదా, పల్లవి ప్రశాంత్, మరి ఈమె వచ్చింది. అంటే ఇలాంటి ఒక ట్యాగ్ వేసుకొని వెళ్ళిపోతే తొందరగా సెలెక్ట్ అయిపోతారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే నిజంగా రియల్గా ఒక అమ్మ అని చెప్పి వచ్చిన ఒక
ఫ్యామిలీ అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు ఇది ట్యాగ్ వేసుకొని వస్తున్నావా అనే మన జ్యూరీస్ కావచ్చు, హోస్ట్ అంటే మన శ్రీముఖి గారు కావచ్చు, ఈమెకి మాత్రం చాలా ఇంప్రెస్ అయిపోయారు. మరి ఎందుకు ఇంప్రెస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు. నాకు ఆమె స్టేజ్ మీద ఉన్నంతసేపు కూడా నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే అక్కడే నాకు బోర్ కొట్టినట్టు అనిపించింది. మరి ఈమె హౌస్కి వెళ్ళిన తర్వాత అంటే ప్రతి ఒక్కరిని ఒక ఇంట్రెస్టింగ్ ఉండాలి, ఈమె ద్వారా ఏం కంటెంట్ వస్తుంది, ఎపిసోడ్కి ఏమి ఫిల్ అవుతుంది ఈమెది అనే కదా ఇంకోటి ఏంటి అంటే వీళ్ళంతా ముందు ప్రీ ప్లాన్డ్ అనిపించింది. చెప్పంగానే టక్కని ఇప్పుడు నన్ను అడిగితే ఏదన్నా పాట పాడు అనగానే నేను పాట అనగానే ఇప్పుడు కూడా నేను వెతుక్కుంటున్నాను ఏదైనా పాట పాడాలన్నప్పుడు. సో మీరు కూడా ఏదైనా పాట పాడు, నువ్వు సింగర్ కదా పాట పాడు అంటే కనీసం మనం హమ్ చేసుకుంటాం కదా. మనకి తెలిసింది ఒకటే అయి ఉండదు కదా, ఒకటే అయి ఉంటే మాత్రం ఆ ఒకటే పాడతాం. బట్ ఈమె అడగంగానే టక్కనేసి పాట, ఆమె కంప్లీట్ అవ్వలేదు క్వశ్చన్, ఈమె టక్కమని పాట పాడేయడము. ఆ తర్వాత వీళ్ళు ఒక పాట వేస్తే డాన్స్ చేయగలవా అంటే అయ్యా చేద్దామని చెప్పి వెంటనే బిందు మాధవ్ గారు రావడం, ఇదంతా నాకు ఎందుకు ప్రీ ప్లాన్డ్ అనిపించింది. ఈమెది కావచ్చు, శాలినిది కావచ్చు, అండ్ మిథిలేష్ వీళ్ళందరివి నాకు అబ్నార్మల్గా అనిపించాయి. వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా ముందే చెక్ చేసుకుని వచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆమె పేరు దెబోరా సంథింగ్. నాకు తను అంత కన్విన్సింగ్ అనిపించలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. తను ఏదో అనుకొని వచ్చి ఇంకేదో అయిపోయింది అనిపించింది. ఒక మోడల్ అని చెప్పి ఒక మిస్ తెలంగాణ అంటే రన్నర్ అప్ అన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. మేబీ వీళ్ళు అంటే కన్ఫ్యూజ్ చేశారా, లేకపోతే ఆమె కన్ఫ్యూజ్ అయిందా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేకప్ తీయు అనడము, మేకప్ తీసిన తర్వాత కూడా చెప్పాలంటే అమ్మాయి బాగానే ఉంది చూడటానికి. బాగానే ఏంటి, చాలా బాగుంది. మేకప్ కన్నా తీసినాకనే నాకైతే మంచిగా అనిపించింది. మరి కాన్ఫిడెన్స్ మిస్ అయ్యావని మా అస్తమానం అనడం వల్ల ఆమె కాన్ఫిడెన్స్ మిస్ అయిందేమో, బిందు మాధవ్ గారు అస్తమానం అలా అనడం వల్ల మిస్ అయిందేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ అయింది, ఇప్పుడే నాకు అర్థమైంది మన కామనర్స్కి ఎంత అన్యాయం జరిగిందని. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది ఇంకాస్త. సో దీనికోసం మాత్రం మనం కామనరే మాట్లాడాలి. థ్యాంక్ యూ.